హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము మైసూర్కి వచ్చేసాము. ఈరోజు ట్రైన్ ఉంది మాకు 3 o'clock. ఇంకా 1 hour టైం ఉంది. సో మైసూర్ ప్యాలెస్ చూద్దామని చెప్పేసి మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. మీరు ఇప్పుడు చూపిస్తాను మైసూర్ ప్యాలెస్ ఎలా ఉందో. ఎప్పుడు అంటారు ఏం రాబాయి నీ ఇల్లు ఏమన్నా మైసూర్ ప్యాలెస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తాం. సో ఏమైంది ఇప్పుడు మన దగ్గర? అసలు డబ్బులు లేవు. ఏంది ఇది పరిస్థితి? ఎప్పుడు ఫోన్ పే అనుకుని తిరుగుతాం. ఇక్కడ ఓన్లీ క్యాష్ అని చెప్పారు. లాస్ట్ కి వేరే ప్యాసింజర్ కి ఫోన్ పే కొట్టి మేము 200 అతని దగ్గర తీసుకొని అతని ఫోన్ పే కొట్టి మేము టికెట్లు తీసుకున్నాము. సో అప్పుడప్పుడు మా సమయస్ఫూర్తి మంచిగా పనిచేస్తుంది. ఇమీడియట్లీ మేము ఏదో ఒక కథలు పడేసి మేము చెప్పించుకుంటాం. సో ఇదేనండి మైసూరు ప్యాలెస్. ఈ ప్యాలెస్ లో ఎందరో మంది రాజులు ఎన్నో ఎంజాయ్ చేశారు. సో ఆ విధంగా చూడండి. ఇక్కడ అబ్బాబా మండే అయినా కానీ ఎంత రష్ వచ్చారు చూడండి ఒకసారి. మీరు ఇచ్చి రష్ ఉన్నది మండే అయినా కానీ. ఇదంతా మైసూర్ ప్యాలెసే. ఫోటో అదే ఎంట్రన్స్ టు ప్యాలెస్ ఇక్కడనే ఉన్నది. పోలీస్ సెక్యూరిటీ ఆఫీస్. సో ఇదే అండి చూడండి, దేశంలోని అతిపెద్ద ప్యాలెస్, రాజుల ప్యాలెస్, ఇంకా జీవించి ఉన్న ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్. ఇక్కడ గార్డెన్ చూడండి ఎంత పెద్ద ఉందో. ఎవరో రాజులు అప్పట్లో కానీ పిచ్చి ఎంజాయ్ చేసేటోళ్ళు. ఇప్పుడు మనమేమో 120 గజాలల్లో 3 బెడ్రూమ్లు వేసుకొని మనం జీవిస్తున్నాము చిన్నగా 8x6 లా. కానీ వాళ్ళు చూడండి ఎంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. అందుకు అప్పటి వాళ్ళంతా హెల్తీగా ఉండేవాళ్ళండి. ఈ గార్డెనింగ్ ఇవన్నీ చేసుకుంటా, లైటింగ్, ఇంత పెద్ద భవంతులు కట్టుకుంటా. మరి అక్కడ వరకు ఉన్నది. ఫోటో దిగాల. సో షూస్ కే మనకి ఇంత టైం పట్టింది. ఇంకా ప్యాలెస్ చూడడానికి ఎంత టైం? ఎందుకంటే షూస్ వేసుకొని పోతే ప్యాలెస్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి మంచి డిసిషనే. కాకపోతే ఇంత పబ్లిక్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం కష్టమే. కాకపోతే మాకు ఒక 2 minutes అయిపోయింది. షూస్ ఇచ్చేయాలా. ఒక జత 2 rupees, 2 జతలు 4 rupees అనమాట. సో ఓన్లీ క్యాష్, నో యూపీఐ పేమెంట్ ఆర్ కార్డ్ పేమెంట్. ఓన్లీ క్యాష్ ఇవ్వాలి. ఇక్కడ మైసూర్ ప్యాలెస్ మీరు చూడాలనుకుంటే మాత్రం టికెట్ అయినా ఏదైనా కానీ క్యాష్ ఇవ్వాలి. అది గుర్తుంచుకోండి. సో ఇది ఎంట్రన్స్, ఇలా వెళ్ళాలి. అవునా? ఎంట్రన్స్ కిదరే ప్యాలెస్ ఎంట్రీ స్ట్రేట్ రా పైన ఉంది ప్యాలెస్ ఎంట్రీ. అవునా? అయ్యో, ఒక షూ విప్పానంట. ఇక్కడ వితౌట్ షూ వెళ్ళాలంట. అవునా? షూ మేము షూ విప్పేస్తున్నాం. లైన్ అంట. दो 4 रुपए फोन पे लकीली 5 rupees ఉన్నాయి మా దగ్గర 15 rupees
4 rupees. 1 piece 4 rupees. Da, edo. Eda? Ori yav idem kataro babu. How? సో ఇక్కడ నుంచి వెళ్ళి కౌంటర్ నెంబర్ 5 లో ఇవ్వాలంట. అయితే వాళ్ళు నాకు చేసి టోకెన్ ఇస్తారు అనుకుంటా. ఇచ్చేసింది ఆల్రెడీ. కౌంటర్ నెంబర్ 6 లో ఇస్తున్నాము. షూస్ కి ఇంత టైం పట్టింది చూడండి. అదే సాక్స్ లో డిప్పనేమో బై. టికెట్ కౌంటర్ ఉన్నది. అయితే అడల్ట్ 100, 10 to 18 ఇంకా అంతకంటే తక్కువ 30 అన్నమాట. రాత్రి అయితే 100, శనివారం రాత్రి అయితే 120, గురువారం శనివారం రాత్రి అయితే 120. టికెట్స్ ధర మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ. అవునా? క్యాష్ ఓన్లీ అంటే ఇక్కడ గూగుల్ పే ఏం లేదు. సో ప్యాలెస్ ఎంట్రీ ఇది. అమ్మా చెప్పండి. సో ఇదంతా కూడా కింద కొన్ని వందల సంవత్సరాల కింద ఉన్న టైల్స్ ఇవన్నీ కూడా. అప్పట్లో మీరు టైల్స్ ఎంత మంది చేసుకోరు. ఇంత పెద్ద వరండా మనకి ఇంట్లో ఒక 3-4 ఇండ్లు వెళ్ళిపోతాయి ఈ వరండాల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో. చూడొచ్చు ఒక తిరుపతి దర్శనం లెక్క అందరూ వచ్చేసారు. ఏమంటావు? తిరుపతికి దర్శనం కోసం వచ్చినట్టు అందరూ వచ్చారు ప్యాలెస్ దర్శనం కోసం. చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా. ఎంట్రన్స్ ప్రవేశ్. టచింగ్ వాల్, పిల్లర్, ఫోటోస్ అండ్ బ్యారికేడ్ ఆర్ ప్రొహిబిటెడ్. This place was built during the regime of Krishna Raja Vodayar. In after old wooden palace was destroyed by accidental fire in the year 1897. Rupees 42 lakhs were spent on its construction, which took 15 years for completion, 1897 to 1912. Designed by chief architect and Mr. Henry Irwin with workmanship by local artists. It is a synthesis of Hindu and Islamic style of architecture with the traces of European influence kuda. Constructed mostly of granite. It measures 74.50 length meters and 47.50 meters width and 44.10 meters height. సో చూడండి ఎంత పెద్ద హైట్ లో వాళ్ళు కట్టారు. ఇతనే మైసూర్ మహారాజు. చీఫ్ సోషల్ డిస్టెన్స్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. మైసూర్ మహారాజ్ హిజ్ హైనెస్ శ్రీ కంఠదత్త నరసింహరాజా వాడియాట్, మహారాజా ఆఫ్ మైసూర్. ఫర్న్ హిల్ ప్యాలెస్ ఊటీ. అరే ఫర్న్ హిల్ ప్యాలెస్ బై ఊటీలో కూడా ఉంది. బెంగళూరు ప్యాలెస్ బెంగళూరు, ఇది 2 ఉన్నాయి. అప్పట్లో మహారాజా చూడు బెడ్, అది ఫ్రెంచ్ బెడ్ చూడు, ఆ గ్లాస్ సన్ గ్లాసెస్ చూడు. మహారాజా మహారాణి ఆఫ్ మైసూర్ వాళ్ళు మెయిన్ ఫస్ట్ వాళ్ళు. బా నిజంగా అప్పట్లో రాజుల కాలంలో ఎట్లున్నో వాళ్ళ లైఫ్. అవి చూడండి ఎంత హైట్ ఉంది చూడు పైన. బాబా గ్రానైట్తో కట్టేశారు మొత్తం. హైట్ చూడు. మన 2 అంతస్తులు వెళ్తాయి ఇక్కడ. అపార్ట్మెంట్ అయితే 3 అంతస్తులు వెళ్తాయి, 3 ఫ్లోర్లు వెళ్తాయి అపార్ట్మెంట్ అయితే. సో చూడొచ్చు మీరు ఇదంతా గ్రానైట్, కంప్లీట్ గ్రానైట్.
సో ఇప్పుడు నాకు తెలిసి ఇవన్నీ కూడా లైట్లు కూడా అప్పటి అనుకుంటా, ఇంకా మెయింటైన్ చేస్తారు వీటిని, కాబట్టి అంత ఓల్డ్ అయినా కానీ ఇంకా దాన్ని అలాగే ఉంచారు, ఎల్ఈడి లైట్లు పెట్టకుండా. ఈ పిల్లర్స్ చూడండి, బాబా బాబా బాబా. మొత్తం ఒక టెంపుల్లా ఉంది కదా మొత్తం. ఆ గ్రానైట్ మళ్ళీ మధ్యలో ఇది నాకు తెలిసి తర్వాత కట్టిరు అనుకుంటుంది కదా, సిమెంట్తో పిల్లర్స్ కదా, మధ్యలో అది. సో ఇదంతా కూడా గ్రానైటే చూడొచ్చు. ఓఫో, పైన కూడా ఆర్కిటెక్చర్ ఎక్సలెంట్ ఉన్నాయి. 150 పెట్టింది కృష్ణ. ఇక్కడ నుంచి తీసుకుంటారు ప్యాలెస్ నమూనా. చూడొచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో. అప్పటి మహారాజు వాడినాయి అన్నీ కూడా ఇక్కడ పెట్టారు, సైనికులు వాడినాయి అన్నీ కూడా ఇక్కడ పెట్టారు మొత్తం. పాలరాతి శిల్పంతో చేస్తున్నారు. సరజామా చూడండి అక్కడ ఎలా ఉందో. ఇది చూడండి ఒకసారి పైన, ఇంకా చెక్కు చెదిరిపోలేదు. ఆల్మోస్ట్ 120 years అయితే ఉన్నది. ఫస్ట్ దీన్ని కట్టెతో కట్టారంట, దాని తర్వాత కాలిపోతే ఫిరంగీలు చూడండి. అబ్బో ఫిరంగీలు ఏం చేద్దాం నాయన. శవక చూడండి ఎలా ఉందో. ఎక్సలెంట్ మైసూర్ ప్యాలెస్. ఏనుగు చూడండి, ఏనుగు దంతాలతో సహా ఉన్నది. ఇదంతా కూడా మధ్యలో టెన్నిస్ కోర్ట్ టైప్ ఉన్నది. మంచిగా తీసిండు, మధ్యలో మంచిగా వరండా టైప్ తీసిండు మొత్తం. ఇక్కడ మెట్లు ఉన్నాయి ఎక్కడానికి, పైననేమో మొత్తం గాజులతో కలిపి తప్పింది ఉన్నది. బాహుబలి అప్పట్లో మైసూర్ రాజు ఎలా ఉండేవాడు, సైనికులు ఎలా ఉండేవారు అన్ని క్లియర్ కట్గా ఇక్కడ పిక్చరైజేషన్ చేశారు. ఒకసారి చూడండి స్తంభాలు ఎంత పెద్దగా ఉన్నాయో. వావ్, బ్యూటిఫుల్. ఫ్యాన్ సో దగ్గర ఇస్తలేదు, ఎందుకంటే ఇంత పెద్ద పిల్లర్స్ అప్పట్లో కట్టారంటే ఆ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ని మెచ్చుకోవాలి కదా. ఇంజనీరింగ్ చలో. పిక్ దిగుతా ఇట్లా ఏ అక్కడ సరిగ్గా రాదు. అక్కడ దిగుతా.
తలుపులు కూడా ఎట్లున్నాయి అప్పటి ప్యూర్ టేకు శాండల్వుడ్ టేకు కూడా శాండల్వుడ్. చూడండి ఇస్లామిక్ ప్రీస్ట్. వందకిందా చూడండి ఏమైనా అప్పటి రాజులై పాత ఫోటోలు ఇంకా ప్రిజర్వ్ చేసి ఉంచారు మొత్తం. కింద రాసింది మా కన్నడంలో. అప్పటి మహారాణులు ఎలా ఉండేది చూడండి మీరు. మహారాజు చూడండి అప్పటి సింహాసనం ఎలా ఉండేనో. ఎంత హైట్ ఉంది సింహాసనం చూడు. చూడండి ఎంత మంచి టీవీ. మనం ఏదో సినిమాలో చూస్తాం జనరల్గా, కానీ రియల్ లైఫ్లో చూడండి అప్పటి ఫోటోలో ఎలా ప్రిజర్వ్ చేశారు వీళ్ళందరూ కూడా. ఇంత పెద్ద పోర్ట్రేట్లో నిజంగా గ్రేట్. ఏది అదే సినిమా ఏది చంద్రముఖి సినిమా టైంలో ఉండదు, ఆ టైప్ ఉంది మొత్తం కదా. దీని తర్వాత బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారా పరిపాలించి? అవును, బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. అంటే రాజు ఉన్నాడు ఇప్పటికి, వాళ్ళ వంశీకులు ఉన్నారు, ఇంకా వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళ కంట్రోల్లోనే ఉండే కదా, ఏదో రాజులు ఉన్నా కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండే కదా, సామంత రాజుల కింద ఉండే కదా అట్లా. కింగ్ ఎడ్వర్డ్ 7 RRR లో విలన్. RRR విలన్ సేమ్ అలానే ఉంటాడు. క్వీన్ అలెగ్జాండ్రియా 7. చూడండి డీటెయిల్డ్ వీడియో ఆఫ్ మైసూర్ ప్యాలెస్. చూడు బాలికలు ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి, మేము చూపించలేకపోయాము. చూడు రాజపేటికలు ఇవన్నీ కూడా కదా, బంగారం వజ్రం వైడూర్యాలు అన్నీ పొదిగిన వీణ వెండితో తయారు చేసినాయి అవన్నీ కూడా. ఇన్విటేషన్ మెంటోస్ బై రాయల్ వైల్ ఈస్టర్ పండుగ ఇన్ ద నేబరింగ్ డిస్ట్రిక్ట్. కల్కత్తా హదు కొనా ఉంటా అసలు మావులా ఉంటా అసలు తుకోనలో కసలు చలో ఇదే సో ఇది ఫస్ట్లో పైకి వచ్చినాం మనం. కొద్దిగా చాలా పెద్ద గ్రౌండ్ ఉన్నది ఇక్కడ, చాలా అంటే చాలా పెద్ద గ్రౌండ్. ఇదంతా కూడా అప్పటిది నగిషి, చెక్కిన నగిషీలు ఇవన్నీ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది కదా. చూడండి పైన చూడండి, అవన్నీ కూడా ఒరిజినల్ కలర్ పెయింటింగ్స్ అవన్నీ కూడా.
ఇప్పటికి చెక్కు చెదరలేదు అవన్నీ కూడా. ఆడి నుంచి ఇంత పెద్ద ఆడిటోరియంలా ఉంది ఇదంతా. చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది బయట, చాలా పెద్ద గ్రౌండ్ కదా. హలో సార్, అది స్టిక్కర్స్ రెడీ ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ ఒక లైన్గా ఉన్నాయి పక్క పక్కనే. సో అప్పట్లో ఎంత కళా పోషకులు ఉండేవాళ్ళు రాజులు. ఎగ్జిట్ కదా, ఎగ్జిట్ నెక్స్ట్ అయిపోయిందా? రారు వాళ్ళు 100% రారు, మర్చిపోవాలి ఇక. డ్రైవర్ ఫస్ట్ ఫోన్ చెప్పు ఫోన్ చేద్దాం అంతే అంతే. అంతా కూడా చూడండి 120 years బ్యాక్ అప్పట్లో లిఫ్ట్, దర్బార్ లిఫ్ట్, అప్పట్లో లిఫ్ట్ ఉండేది చూడండి ఎంత గ్రేట్. ఇక్కడ రాజా దర్బారు, అక్కడ ఆయన మొత్తం సాంగ్స్ పాడి డ్యాన్సులు చేపించుకునేది. సో రెండు దిక్కులో మెట్లు ఉన్నాయి. ఏ కష్టం వాళ్ళకు, వాళ్ళ కష్టం. వాళ్ళు ఫోటోలు దిగుతారు, ఇంకా వాళ్ళు వచ్చింది మంచిగా. సో ఇది కంప్లీట్ మైసూర్ ప్యాలెస్ టూర్, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూపించాను మీకు. చూడండి, మనం చెప్పుల దగ్గరికి వచ్చేసినాం కదా, ఏనుగులకు సంబంధించిన వాటి నెత్తిపైన పెట్టేటి ఇవన్నీ కూడా బంగారంతో చేసినాయి. మదపుటి ఏనుగులకు, పట్టణపుటి ఏనుగులకు, పట్టపుటి ఏనుగులకు. సో ఈయన మన బాస్. సో ఇదే మనది, ఇదే. సో అయిపోయింది కంప్లీట్ టూర్ మీకు చూపించాను. ఇంకొంచెం చూపించేది ఉంది కానీ అదంతా అవుట్ సైడ్లో ఉంది. సో ఇక్కడ షూస్ కోసం వచ్చాము మేము, షూస్ తీసుకుని వెళ్ళిపోవడమే ఉంటుంది మాది.
వెళ్ళిపోవడమే. బ్రో బ్రో అయిపోయింది వచ్చేస్తున్నాం బయటకు షూ చేసుకొని. ఓకే పావా ఓకే రైట్ మాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జిట్కి వచ్చిన తర్వాత వెళ్ళే టైంలో కూడా మనకు కొన్ని కనిపిస్తున్నాయి. శ్రీ ప్రసన్న కృష్ణ స్వామి టెంపుల్ అని గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మేము ఆల్రెడీ షూ వేసేసుకున్నాం మేము. సో టెంపుల్స్ కూడా ఉన్నాయి అప్పట్లో, అంటే రాజు వాళ్ళ దగ్గరనే టెంపుల్స్ కట్టుకునేవారు అనమాట. అంత లావిష్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు అప్పట్లో రాజులు. చలో ఇట్లా ఇంత పెద్ద ఏరియాలో ఉంటే నిజంగా बाबाला म्हणायचा का पैसे वगैरे